మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందంటూ సీఎం అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటర్ వేశారు. మీరు గేట్లు తెరిస్తే అక్కడ గొర్రెలు వచ్చినాయని, అదే బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని అన్నారు. తెలంగాణ భవన్లో పలువురు బీఎస్పీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కేశవరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సమయంలో ప్రవీణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమైన తెలంగాణవాదులు బీఆర్ఎస్లో ఉంటే తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాగడబెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడికి గేట్లు తోసుకుని పోతున్నారని ఎద్దేవా చేశారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. ఇది వాస్తవం మిత్రులారా. తెలంగాణ ఇక్కడ ఉన్నది, నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది, అవునా కదా? అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు. ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా.